పేరు సత్యనారాయణ, గ్రామ పాలన అధికారుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా. ఈ జిల్లాలో మొత్తం గ్రామ పాలనా అధికారులు 275 మంది ఉన్నారు. ఈ 10 నెలలు కాలంలో వీళ్ళు జీపీఓలుగా రావడం, అందులో ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత మాకు సర్వీస్ ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండాలన్న కండిషన్, మరియు ఇంటర్ చదువుకోవాలన్నది కూడా నిబంధనలు పెట్టి ఎగ్జామ్ రాసి ఈరోజు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జీపీఓగా పనిచేయడానికి మేము అందరం వచ్చినాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఏంటంటే జీపీఓల మీద దాడులు ఎక్కువైతున్నాయి. నిన్న మొన్న అత్నూర మండలం వడ్డేపల్లి గ్రామంలో జీపీఓ బిఎల్ఓ సూపర్వైజర్గా ఉన్నాయన వడ్డేపల్లి గ్రామానికి విజిటింగ్ ఎన్యుమరేటర్ ఫాము ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలన చేస్తున్నందుకు ఇందులో అదే గ్రామానికి చెందిన ముక్కగల్ల సత్యనారాయణ అనే వ్యక్తి అకారణంగా చేంజ్ చేసుకోవడం వల్ల అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైనా ఈ దాడులు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి అతని మీద దాడులు చేయడం అనేది చాలా అన్యాయం. దాడి చేసిన వారికి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల్ని కనీసం వాళ్ళని టచ్ చేయాలన్న కూడా భయం అనేది ఉండాలని చెప్పి కోరుతాము. మేము ప్రజల కోసం పనిచేయడానికి మేము వచ్చింది ముందుగా ఈ డిపార్ట్మెంట్ ఎంచుకొని, ఈ ఉద్యోగం ఎంచుకొని వచ్చినాం. మేము ప్రజల కోసం పనిచేస్తాం, కానీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను దాడి చేయడం ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం. జిల్లా కమిటీగా మేము ఖండిస్తున్నాం.